మందల భాస్కర్ ఒక 2 నిమిషాలు నువ్వు ఎక్కువ మాట్లాడుతావు, నీకు ఆ వాక్చాతుర్యం ఉంది కానీ 2 నిమిషాలు. హైదరాబాద్ని ముంచెత్తడానికి వచ్చిన మా మాల బంధువులందరికీ జై భీమ్, జై భీమ్. ఈ హైదరాబాదులో ఉన్న రాజకీయ పార్టీలకి మాలలు మనువాదులని చెబుతున్నటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి లక్షలాదిగా తరలి వచ్చిన నా మాల కుల బాంధవులకి ప్రత్యేకంగా జై భీమ్. ఇది 30 సంవత్సరాల తర్వాత మాల సామాజిక వర్గం మా ఆత్మగౌరవ నినాదంతో మేము ఆత్మగౌరవం దెబ్బతీస్తే ఎవరిని వదలము, అంబేద్కర్ వారసులమని వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక జై భీమ్. మేం మనువాదులమా? మాకు చరిత్ర లేదా? మా మాల సామాజిక వర్గం ఎస్సీలో ఉన్న 59 కులాలని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అన్నదమ్ములుగా కాపాడుకున్న కమ్యూనిటీ అయ్యా మా కమ్యూనిటీ. విప్లవోద్యమం మాదే, సంస్కరణ ఉద్యమం మాదే, అంబేద్కర్ ఉద్యమం మాదే, తెలంగాణ ఉద్యమంలో కూడా మనమే ఉన్నాం. ఏ సామాజిక వర్గాన్ని తులనర లేదు మాల సామాజిక వర్గం. ఇంతవరకు మాట్లాడిన వాళ్ళు చూడండి, మాల సామాజిక వర్గాన్ని మనువాదులని మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది విప్లవవాదులు కూడా మనవాదులుగా మారి మాట్లాడుతున్న విధానాన్ని గుర్తు చేస్తా ఉన్నా. మందకృష్ణ గారు మాల సామాజిక వర్గాన్ని 30 సంవత్సరాలుగా రాజకీయ పార్టీల దగ్గర తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడా లేదా? తాకట్టు పెట్టి కారంచేడులో చనిపోయింది మాదిగ సామాజిక వర్గం, కానీ పోరాడింది మాల సామాజిక వర్గం. మరి నీకు చంద్రబాబు నాయుడుకి టీడీపీకి పొత్తేంటని మనం అడగాల్సినటువంటి అవసరం ఉందని గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇదే వేదికగా నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు తీర్పు కాదు, అది నరేంద్ర మోడీ తీర్పు. నరేంద్ర మోడీ తీర్పుని వ్యతిరేకిస్తామా? నరేంద్ర మోడీ తీర్పుని వ్యతిరేకిస్తామా? ఎస్. ఇక్కడ మాట్లాడి సుప్రీంకోర్టు చంద్రచూడు దగ్గరికి వెళ్ళాడు. చంద్రచూడు గణపతి ఉత్సవాలకి ఆయన ఇంటికి ఎలా వెళ్తావు? సుప్రీంకోర్టు అంటే ఈ దేశానికి సుప్రీం కదా, మరి ఎందుకు నువ్వు వెళ్ళావు అంటే అది సుప్రీంకోర్టు తీర్పు కాదు, చంద్రచూడు నరేంద్ర మోడీ ఆడుకొని ఇచ్చిన తీర్పు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాకుండా చంద్రబాబు ఈ యొక్క బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి నీకు ఏం దోస్తానని మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. మీ వ్యాపార లావాదేవీలేంటి? మాల సామాజిక వర్గాన్ని విలన్ చేస్తే చూడు నరేంద్ర మోడీ, చూడు కిషన్ రెడ్డి, చూడు చంద్రబాబు నాయుడు ఇసుక వేస్తే రాలన్నటువంటి మా మాల సామాజిక వర్గాన్ని చూడు. ఒకసారి కెమెరాలు తిప్పండి. ఈరోజు హైదరాబాద్ అంతా కూడా మాలల మయమైపోయింది. ఉప్పల్లో వెహికల్స్ ఆపారు, వికారాబాద్ నుంచి వచ్చే వెహికల్ ఆపారు, ఇక్కడ నుంచి నిజామాబాద్ నుంచి వచ్చే వెహికల్ ఆపారు, కరీంనగర్ ఆదిలాబాద్ నుంచి ఆపారు. దీన్ని ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ హైదరాబాద్ నిర్మాణం మేం చేద్దాం. ఓ భాగ్యరెడ్డి వర్మ, ఓ బిఎస్ వెంకట్రావు, ఓ శ్యామ్ సుందర్, ఓ హరిహర రామస్వామి, ఓ ఎమ్మెల్యే ఆదయ్య, ఓ ఈశ్వర్ బాయ్. ఇది మాలల చరిత్ర, కాకతీయుల చరిత్ర. రేచర్ల రుద్రుడు మాల సామాజిక వర్గం. ఇది తెలుసుకోవాల చరిత్ర. మాకు మిమ్మల్ని వేదికపైకి చాలా మంది మా కాకతీయ, ఉస్మానియా, తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలు చాలా పెద్దవాళ్ళు, చాలా మేధావులు మేము ఈ వేదికపైకి పిలవలేకపోయాం. ఒకసారి దయచేసి మీ అందరికీ పేరు పేరున క్షమాపణలు చెబుతూనే ఇదే స్పిరిట్ను కొనసాగించాలి. ఈ రోజు వచ్చిన ఈ 5 లక్షల మంది 30 లక్షల మందిని తీసుకొచ్చే మా ఉద్యమానికి మధ్య తెలపాల్సినటువంటి అవసరం. ఇది దయచేసి మాలల మీద పాటలు రాస్తా ఉన్నారు, మాలల్ని తులనాడుతూ ఉన్నారు. మా రేంజర్ల రాజేష్ తలుచుకుంటే ఎలా ఉంటుంది? ఎస్, మేము ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు. మా వాట మాకు రావాలి. మీరు చేయాలనుకుంటే 341 క్లాస్ 4ను మార్చకుండా
రాష్ట్రాలు ఎలా చేస్తాయో ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తా ఉన్నా. అందుకే క్రిమిలేయర్ తీసుకొచ్చారు. ఆ క్రిమిలేయర్ వెనుకాల ఉన్న రాజకీయాలు ఏంటంటే రిజర్వేషన్లు ఎత్తివేయాలి. ఈ ఎస్సీల రిజర్వేషన్ ఎత్తివేయాలని బీజేపీ ప్రభుత్వ సంస్థలను అమ్మింది అదానీలకు అంబానీలకు అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అందుకే వీడికొచ్చిన మేధావుల విద్యార్థులారా మాల సమాజమా మీరంతా కూడా మీరు కథన రంగంలో కదిలారు. ఈరోజు హైదరాబాద్ నిర్మాణంలో కంటోన్మెంట్ ఉంటుంది. ఇక్కడ మాల సామాజిక వర్గం నుంచి తమిళనాడు నుంచి వచ్చినటువంటి వాళ్ళు గౌడ్ ఫౌండరీలో మాలలు ఉన్నారు. ఈ హైదరాబాద్ నిర్మాణం మాలలది. ఈ హైదరాబాద్ నిర్మాణం మాలలది. అది మన చరిత్ర. అందుకే సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఎందుకు చేస్తలేరు, దేశవ్యాప్తంగా ఎందుకు చేస్తలేరని అడుగుతా ఉన్నా. ఎందుకంటే దళితులు చైతన్యమై రాజ్యాధికారం వస్తారు. అందుకే పంజాబ్లో 32% ఉన్నటువంటి దళితులను విడదీశారు. అదేవిధంగా మహారాష్ట్రలో విడిచేస్తారు. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో విడదీస్తారు. ఇది రాజకీయ పార్టీల కుట్ర. ఈ కుట్రను అర్థం చేసుకోవాలంటే మీరందరూ అధ్యయనం చేయాలి, మీరందరూ పోరాటం చేయాలి, మీరందరూ మన పిల్లల్ని బాగా చదివించి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలి, ఐఏఎస్ ఐపీఎస్లుగా తయారు చేయాలి. అటువంటి మహా ఉద్యమానికి మీరందరూ సిద్ధమా? సిద్ధమా? దట్ ఈజ్ అంబేద్కర్. మాల కన్నమదాసు వారసులం. చరిత్ర మనది. అందుకే నేను వంశకృష్ణ అని చెప్పా. రాయలగండిలో మాల చెన్నకేశవుని ఆలయం ఉంది. ఆ చెన్నకేశవ ఆలయంకి 30 లక్షల మంది అప్పుడు మనం అటెండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే సామాజిక ఉద్యమాలు, అంబేద్కర్ సంఘాలు, విప్లవోద్యమం, అంబేద్కర్ ఉద్యమం ఈవెన్ బిఎస్పీ అధ్యక్షుడు కూడా ఈ యొక్క రాష్ట్రానికి కాంశీరామ్ గారు ఏమన్నారంటే మాలల నాయకత్వంలో జరిగితే రాజ్యాధికారం వస్తుంది. ఈ యొక్క సభ మాల సామాజిక వర్గాన్ని విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, ఆర్థిక రాజకీయ రంగాలని బలోపేతం చేయడానికి సిద్ధమవుతామనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఖబర్దార్ అన్ని రాజకీయ పార్టీలారా, మా మాల సామాజిక వర్గం 30 లక్షలు ఉంది. మా వాటా రాకపోతే క్షేత్రస్థాయిలో మిమ్మల్ని భూస్థాపన చేస్తామని చెప్పేసరికి గుర్తు చేస్తాం. జై భీమ్, జై మాల, జై మాల, జై మాల.